నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. సుదూర ప్రయాణంలో రైలులో టాయిలెట్ సౌకర్యం అందుబాటులో లేకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. దూర ప్రయాణాల కోసం మనం ఎంతో ఆలోచించి ముందుగానే టికెట్లను రిజర్వ్ చేసుకుంటాం. రిజర్వ్డ్ బోగీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చని ఆశిస్తాం. అలాంటిది రిజర్వ్డ్ బోగీల్లోని టాయిలెట్లను సాధారణ టికెట్పై వెళ్లే ప్రయాణికులు ఆక్రమిస్తే రిజర్వేషన్ బోగీలోని ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుంది? టాయిలెట్కు వెళ్లే దారి మొత్తం టికెట్ లేని ప్రయాణికులతో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది? నానా కష్టాలు పడి టాయిలెట్ దగ్గరికి వెళితే ఆ టాయిలెట్ నిండా జనం ఉంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది? అచ్చంగా అదే పరిస్థితి ఎదురైన ప్రయాణికుడు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. టాయిలెట్కు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు టాయిలెట్లోకి వస్తే సహించమని రిజర్వేషన్ లేని తోటి ప్రయాణికులు బెదిరిస్తే ఏం చేయగలం? రైల్వే శాఖ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక రిజర్వ్డ్ ప్రయాణికుల దిక్కేంటి అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లోకి సాధారణ టికెట్తో ప్రయాణించే వారిని అనుమతించబోమని రైల్వే శాఖ పదే పదే ప్రకటిస్తుంది. అయినా అక్రమంగా రిజర్వ్డ్ బోగీల్లోకి ప్రవేశించే ప్రయాణికులు నడిచే దారితో పాటు టాయిలెట్లను కూడా దౌర్జన్యంగా ఆక్రమిస్తున్న రైల్వే టీటీలు కానీ ఆర్పీఎఫ్ కానీ చర్యలు ఎందుకు తీసుకోదని ఆయన నిలదీశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రైల్వే వ్యవస్థపై మండిపడ్డారు. తమకు కూడా ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు ఎదురయ్యాయని కామెంట్లు పెట్టారు. దీనిపై రైల్వే శాఖ స్పందించిన ప్రయాణికుల ఇక్కట్లు మాత్రం తీరలేదు. అసలు రిజర్వ్డ్ బోగీల్లోకి సాధారణ ప్రయాణికులను రైల్వే శాఖ ఎందుకు అనుమతిస్తుందో అర్థం కావడం లేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.